మేమైతే ఈరోజు చిన్న లాక్ చేసుకుంటా పిల్లలకి పిడుగులకి స్కూల్ చూద్దామని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఒక 50 మినిట్స్ అయితే పడుతుంది. మేమిద్దరమే వెళ్తున్నాం ఈరోజు పిల్లల్ని తీసుకొని. వాళ్ళ హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ అంతకన్నా పెద్ద పని, ఆయన క్రికెట్ అయితే వెళ్ళాడు. వీకెండ్ వస్తే చాలా క్రికెట్కి వెళ్ళిపోతాడు మమ్మల్ని వదిలేసి. మేము ఒక్కరం ఇంట్లో కూర్చుంటున్నాము. ఏదో చెప్తున్నాడు వినండి. వెళ్ళిపోయింది కాదు, వెళ్ళిపోయారు. రాయేష్ అంకుల్ ఆఫీస్కి వెళ్ళారు, డాడీ ఏమో క్రికెట్కి వెళ్ళాడు. మనమేమో ఇట్లా స్కూల్కి వెళ్తున్నాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మేమైతే 50 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత స్కూల్ని అయితే రీచ్ అయ్యాము. ఇదైతే మలేషియాలో ఉన్న ఖజాంగ్లో గ్లోబల్ ఆర్క్ ఇంటర్నేషనల్ స్కూల్. సో స్కూల్ క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉంది. ప్రజెంట్ మా బాబు వెళ్ళే స్కూల్ అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతేం బాగాలేదు. ఒక ప్రాపర్ సిలబస్ అయితే మెయింటైన్ చేయట్లేదు. మేము వచ్చిన కొత్తలో ఏదో హడావిడిగా అయితే జాయిన్ చేసేసాము. సో ఇక్కడికి వెళ్ళంగానే చూడండి, ఈ పిల్లలైతే చక్కగా మమ్మల్ని అయితే రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారు, ఏం చేయాలి ఏంటని. సో చక్కగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మేము 2-3 స్కూల్స్ చూసాము. ఎక్కడ ఇలాగా రిసీవ్ అయితే చేసుకోలేదు. ఫస్ట్ టైం ఇలా రిసీవ్ చేసుకోవడం బాగా అనిపించింది మాకు. సో పిల్లలతో కూడా బాగా కమ్యూనికేట్ అయ్యారు. సో లోపలికి ఎంటర్ అయ్యే ముందర కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి కదా. సో ఆ ఫార్మాలిటీస్ ఫిల్ చేసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము. సో ఈ వాళ్ళైతే మా పిల్లలతో కమ్యూనికేట్ అవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి నేమ్స్ ఏంటి అని అనేది బాగా అడుగుతున్నారు. పిల్లలు అయితే ఫస్ట్ షై ఫీల్ అయ్యారు, కానీ తర్వాత అయితే ప్రాపర్గానే వాళ్ళు అడిగిన వాటికి అన్నిటికీ ఆన్సర్ అయితే చేశారు. బాగా వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపించింది. సో మేమైతే ఒక 1 అవర్లో రిటర్న్ వచ్చేద్దాం అన్నట్లు వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళి స్కూల్ చూడంగానే మాకైతే 2-3 అవర్స్ టైం పట్టింది స్కూల్ క్యాంపస్ చూడటానికి. మాకు అక్కడికి వెళ్ళంగానే ఒక 2 టీచర్స్ని అయితే అరేంజ్ చేశారు స్కూల్ చూపించడానికి క్యాంపస్. వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేశారు స్కూల్ క్యాంపస్ చూడటానికి. సో స్కూల్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యే ముందులో యాక్సెస్ అనేది చాలా మ్యాండేటరీ ఇక్కడ. సో వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనల్ని అయితే స్కాన్ చేస్తారు ఫస్ట్లో, ఎందుకంటే అది వాళ్ళ రూల్ అంట. సో స్కాన్ చేసినవన్నీ చూడండి ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇదిగోండి, స్కాన్ చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో వాళ్ళైతే స్టార్ట్ చేశారు స్కూల్ క్యాంపస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయటం, క్లాస్ రూమ్స్ గురించి ఏమేమి ఉంటాయి, మనకి ఏం ఫెసిలిటీస్ ఉంటాయి అని అయితే వాళ్ళు క్లియర్గా ప్రాపర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది మాకైతే. నాకు లావణ్యకైతే చాలా బాగా నచ్చింది స్కూల్ అయితే. ఇదిగోండి, పెద్దవాళ్ళకు కూడా జిమ్ చూడండి చక్కగా, పిల్లలు ఆడుకోవడానికి గన్ షూట్. పిల్లలైతే మేము రామన్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినట్టు అనిపించలేదు ఎన్విరాన్మెంట్ వాళ్ళకి, వాళ్ళు ఎక్కడికో అవుటింగ్కి వెళ్ళినట్టు అనిపించింది. సో మేము వెళ్ళిన స్కూల్ అయితే ఇదిగోండి గ్లోబల్ ఆర్క్ ఇంటర్నేషనల్ స్కూల్. తర్వాత అయితే మమ్మల్ని లైబ్రరీకి అయితే తీసుకొని వెళ్ళారు. ప్రశాంతంగా ఉన్న లైబ్రరీని మా వాళ్ళు వెళ్ళి గోలగోల చేశారు. లాస్ట్ టైం మా బాబు స్కూల్ చూపిద్దామంటే వాళ్ళు వీడియోస్కి అసలు ఒప్పుకోలేదు బయట నుంచి సరిగ్గా. సో వీళ్ళైతే ఫుల్ కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక ఆమెతో నేను షార్ట్ కూడా తీసి నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత మ్యూజిక్ రూమ్కి అయితే వెళ్ళాము. ఈ మ్యూజిక్ టీచర్ అయితే కెనడా నుంచి వచ్చారంట పిల్లలకి టీచ్ చేయడానికి. చక్కగా చాలా ఓపిక్గా అయితే వీళ్ళు డ్రమ్స్ ప్లే చేస్తున్నా, మ్యూజిక్ ప్లే చేస్తున్నా వాళ్ళకైతే హెల్ప్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇదనైతేనే అండి మ్యూజిక్ టీచరు. చాలా బాగా మాట్లాడుతున్నారు, పిల్లలకి చాలా ఎంకరేజ్ చేశారు. మా వాళ్ళు అయితే చాలా గోల్ చేసినా కూడా చాలా భరించారు ఆయన అయితే. నెక్స్ట్ అయితే పైకి వెళ్తున్నాము. చక్కగా ఎస్కలేటర్ అయితే ఉంది ఇక్కడ పైకి వెళ్ళటానికి. ఇదిగోండి, క్లాసెస్ అయితే అన్నీ 1 by 1 చూపిస్తూ ఉన్నారు మనకి. చాలా పెద్ద క్యాంపస్, ఒక 5 floors అయితే ఉంది మొత్తము. ఇదిగోండి, ఇలా మా పిల్లలు రూమ్స్లోకి వెళ్ళి గోలగోలు చేస్తున్నారు. ఆ టేబుల్ మీద ఏమైనా ఉంటే అన్నీ కదిలిస్తున్నారు. క్యాంపస్ మీరు కూడా చూసేయండి. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. పిల్లలకే కాదు మాకే చాలాసేపు ఉండాలనిపించింది.
మేము చాలా తొందరగా ఫినిష్ చేసుకొని వద్దాం అనుకున్నాము, కానీ చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది మాకు. అంత బాగుంది స్కూల్ అయితే. ఇదిగోండి క్లాస్ రూమ్స్ చక్కగా. ఇదైతే కొరియన్ క్లాస్ రూము, తను కొరియన్ టీచరు. సో అదిగోండి కొరియన్ క్లాస్లో ట్రెడిషనల్ డ్రెస్తో సహా మనకి టీచ్ చేస్తారంట. ఇదేదో బాగుంది కదా, చాలా మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఈ స్కూల్లో చూడటము విత్ ట్రెడిషనల్ డ్రెస్తో టీచ్ చేయడం అనేది. ఆమె చెప్తుంది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత అయితే మనము చైనీస్ క్లాస్ రూమ్కి అయితే వచ్చాము. ఇదిగోండి రెడ్ ఇక్కడ కూడా చైనీస్ డ్రెస్సులతో వాళ్ళైతే టీచింగ్ అయితే చేస్తారంట. వాళ్ళ కల్చర్కి తగ్గట్టు డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. పిల్లలు అయితే గోలగోల చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏ రూమ్లోకి వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే మేము మలై క్లాస్ రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే ఫుడ్ కూడా ఉంది. ఈ ఫుడ్ చక్కగా ఆమె అయితే ఫుడ్ తీసి పిల్లలకైతే మంచిగా ఇచ్చారు. డోనట్స్ అవి ఇవి చాలా, వాళ్ళైతే మంచిగా స్వీట్ కదా, చాలా ఎంజాయ్ చేసుకుని తిన్నారు. ఇదిగోండి క్లాస్ రూమ్లో ఏమికి యూట్యూబ్ ఉందంట. ఆమె చెప్తుంది నాకు యూట్యూబ్ ఉందనని. ఆమెతో కూడా ఒక షార్ట్ చేసి నేనైతే పెట్టాను. ఇదిగోండి మావాడైతే దొరికిందే సంతులు అని చెప్పేసి చక్కగా స్వీట్ తింటే ఎంజాయ్ చేశారు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ దగ్గర ఆడుకుంటూ ఉన్నారు అఖిలను మను. చక్కగా ఇదైతే స్కూల్ యూనిఫామ్స్ అండ్ స్పోర్ట్స్ డ్రెస్. వాళ్ళైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు చక్కగా. ఇదంతా స్కూల్ క్యాంపస్, చాలా పెద్దగా ఉంది కదా, చాలా బాగుంది. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ పిల్లల్ని బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడైతే తినిపిస్తారంట చక్కగా ప్రశాంతంగా. ఇది చూడండి చిన్న చిన్న పిల్లలకి చక్కగా ఆడుకోవడానికి ఇదంతా. వీళ్ళైతే ఫుల్గా ఆడుకున్నారు. ఎవరైనా పేరెంట్స్ వస్తే ఇక్కడ వదిలిపెట్టేసి చక్కగా మనమంతా క్యాంపస్ తిరిగి రావచ్చు. వీళ్ళైతే హ్యాండిల్ చేస్తున్నారు, మేము పట్టుకుంటాం, మీరు వెళ్ళి క్యాంపస్ మొత్తం చూడండి అని వాళ్ళైతే మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. చక్కగా పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారు. ఒక 2 hours 3 hours అక్కడ టైం తెలియకుండానే గడిచిపోయింది మాకైతే. చాలా బాగా అయితే ఆడుకున్నారు. చూడండి ఎలా ఆడుతున్నారు. మా వాడైతే పరుగులు తీస్తాడు. అన్నీ ఎక్కి జంప్ చేయటం, అస్సలు భయం లేకుండా జంప్ చేస్తూ ఉంటాడు. మాకే భయం వేస్తుంటే ఆడపడతాడని, కానీ వాడికైతే అస్సలు భయం లేదు. ఇది చూడండి స్వేచ్ఛ పాప ఏం చేస్తుందో, కాలు పెట్టాలో చేయి పెట్టాలో అర్థం కాక దాని కష్టాలు అది పడుతుంది. సో వీడైతే అఖిల్ గాడు వాడికి అస్సలు వాడు పడుతున్నాడు ముందరకు నెట్టుకోలేక. సో నెక్స్ట్ అయితే ఇదిగోండి చిన్న చిన్న పిల్లల క్లాస్ రూము. అసలు లోపలైతే ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది వీళ్ళకి, చిన్న పిల్లలకి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది బాస్కెట్బాల్ కోర్టు. నేను కూడా కాసేపు ఆడుకున్నాను. అది షార్ట్ ఒకటి ఉంది నా దగ్గర, నేను అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చూడండి. చక్కగా చాలా బాగుంది లోపల. మా హస్బెండ్ లాంటి వాళ్ళు చూస్తే నేను వెళ్ళి ఆడుకుంటా అంటారు, అలా ఉంది. నెక్స్ట్ అయితే ఇది క్యాఫ్టీరియా. మేనేజ్మెంట్ టీచర్స్ అందరూ ఇక్కడే లంచ్ చేస్తారు. మనం కూడా మన ఫీజులో మాట్లాడుకోవచ్చు. పిల్లలకి మనం ఆఫ్టర్నూన్ లంచ్ అరేంజ్ అవ్వకపోతే ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఇది చూడండి వీళ్ళందరూ మనకు మంచిగా హాయ్ చెప్తున్నారు మేనేజ్మెంట్. సో ఇది చూసి ఫస్ట్ థియేటర్ అనుకున్నాను నేను, కాదు వాళ్ళ ఫంక్షన్స్ ఏదైనా ఈవెంట్స్ అట్లా ఉంటే ఇక్కడ చేసుకుంటారు వాళ్ళు. బాగుంది కదా. సో నెక్స్ట్ అయితే ఆర్ట్ క్లాస్కి అయితే వెళ్ళాము. మంచిగా మన పిల్లలకి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా బాగా నేర్పిస్తారు. చాలా ఆర్ట్ బొమ్మలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ లోపల. సో చూసారా ఎన్ని బొమ్మలు ఉన్నాయో. సో ఇక్కడ కూడా వాళ్ళ ట్రెడిషనల్ తగ్గట్టు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదిగోండి చూడండి ఆ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే ఫీజు డీటెయిల్స్, వాళ్ళు ఏం టీచ్ చేస్తారు, సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదిగోండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇతను, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో తర్వాత కెఫ్టీరియాకి అయితే తీసుకెళ్ళి మాకు ఫ్రీగా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగా అనిపించింది మాకు. మేమైతే కొనుక్కోవాలనుకున్నాం కానీ ఫ్రీగా అయితే ఇచ్చారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.